అందరికీ నమస్కారం. సెప్టెంబర్ 1 ఈ తేదీకి ఒక విశిష్టత ఉంది. దురదృష్టకరమైన అంశం కూడా ఉంది. అదేంటంటే అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని ఆయన చేతిలో నుంచి చంద్రబాబు నాయుడు గారి చేతిలోకి మారిన తేదీ ఇది. అంటే సెప్టెంబర్ 1 నాడు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ప్రభుత్వాన్ని తీసుకుని సెప్టెంబర్ 1 1995 సంవత్సరం నేటికి 30 సంవత్సరాలు అయింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. అయితే ఆ రోజు పరిస్థితుల దృష్ట్యా ఆ రోజు తెలుగుదేశం పార్టీలో జరిగిన పరిణామాలు యావత్ ఆంధ్ర ప్రజలకి యావత్ దేశానికి తెలుసు. అది తప్పవునామని ఒప్పవునామని తెలుగుదేశం పార్టీని కాపాడుకోవడం కోసం ఈ నేటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఉండడం కోసం ఆ రోజు నిర్ణయం తీసుకోవడం అనేది ఇవాళ ఆలోచిస్తే చాలా సముచితమైనది అనేది అర్థమవుతా ఉంది. ఎందుకంటే జయలలిత పార్టీ ఏమైంది, జయలలిత చనిపోయిన తర్వాత శశికళ హ్యాండ్ ఓవర్ చేసుకుని దుకాణం సర్దేశాడు. ఆ పరిస్థితి వచ్చేది తెలుగుదేశం కూడా. కానీ అలా రాకుండా ఒక సమర్థుడైన ఒక ఆడపిల్లని కనుక ఒక సమర్థుడైన అల్లుడి చేతిలో ఎలా పెడతామో ఒక సమర్థుడైన నాయకుడి చేతిలో తెలుగుదేశం పార్టీని సెప్టెంబర్ 1 1995 సంవత్సరం నాడు చంద్రబాబు నాయుడికి అప్పచెప్పడం వల్లనే ఈ రోజుకి ఆ పార్టీ దిగ్విజయంగా ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో కూడా నడుస్తూ ఉందనేది ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉంది. ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అయిన పరిస్థితులు చాలా చాలా తెలుగు ప్రజల హృదయాల్లో చాలా ఇబ్బందికరమైన సంఘటనలు ఆ రోజు జరిగినాయి. అయినా సరే అది ఒక పక్క తిట్టేవాడు, ఒక పక్క పొగిడేవాడు, ప్రశంసలు అప్రతిష్ట కూడా, ఈ రెండింటిని మూటగట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఇవాళ ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చేసిన పని ఎంత ముందు చూపుతూ చేశాడు, ఎంత ముందు చూపుతూ ఆ రోజు ఆలోచించాడు అనేది ఇవాళ తర్వాత తరం ప్రజలకు అర్థమవుతుంది. ఎన్టీఆర్ గారి మీద ఉన్న ప్రేమతో ఆ రోజు అలా మాట్లాడిన కొంతమంది వ్యక్తులు కూడా తర్వాత కాలంలో చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అనేది సమర్థించారు. అందువలన తెలుగుదేశం పార్టీ ఈరోజు ఇంత స్ట్రాంగ్గా ఒక పార్టీ ఉందంటే దానికి కారణం నాయకత్వ పటిమ, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. 94 నవంబర్లో ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చినాక 9 నెలలకి ఎన్టీ రామారావు గారిని దించేసి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేపట్టిన నాటి నుంచి నేటి వరకు పోలిస్తే తెలుగుదేశం పార్టీ అనేక ఒడిదుడుకులు పడింది. అంతేకాకుండా ఆ రోజు నుంచి చంద్రబాబు నాయుడు పరిపాలన స్టార్ట్ చేస్తే సెప్టెంబర్ 1 పరిపాలన స్టార్ట్ చేస్తే అక్టోబర్ 1 ప్రజావంతులకు పాలన తీసుకొచ్చారు, నవంబర్లో శ్రమదానం తీసుకొచ్చారు, జనవరిలో జన్మభూమి తీసుకొచ్చారు. ఇలా ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో నిత్యం రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలని, మంత్రుల్ని అందరినీ ప్రజల్లో ఉంచి తనదైన మార్పు రాజకీయం 95 సెప్టెంబర్లోనే ఆయన బీజం వేశారు. అంటే ఒక మంచి సుపరిపాలన. ఆంధ్రప్రదేశ్లో అంతకుముందు కాంగ్రెస్ నాయకులు ఏ రోజు కూడా ఇంత విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళిన సందర్భాలు లేవు. అలాంటి చంద్రబాబు నాయుడు గారు ఎక్కువగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల యొక్క సమస్యల మీద అర్థం చేసుకుని వాళ్ళకి ఏం కావాలనేది ఆ రోజుల్లో తక్కువ బడ్జెట్తో కూడా చాలా చక్కటి కార్యక్రమాలు రూపొందించి ఆంధ్రప్రదేశ్ జన్మభూమి ద్వారా అనేక స్కూల్స్, అనేక బిల్డింగ్స్, అనేక గ్రామాలకి రోడ్లు, ఇలా అనేకమైన కార్యక్రమాలు చేసి ఆయన 10 సంవత్సరాల పాటు కంటిన్యూ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ మధ్యలో ఆయనకు ఒకసారి ఎన్డీఏ గవర్నమెంట్లో ప్రధానమంత్రి స్థానం కూడా ఆఫర్ చేసింది ఎన్డీఏ కోర్టు. అయినా సరే నాకు వద్దు, ఆంధ్రప్రదేశ్లోనే నేను ఉంటాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగు చేయాలి, నా రాష్ట్రం నాకు ఇంపార్టెంట్ అని చెప్పి ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగానే రాష్ట్రానికి పరిమితం అయిపోయి ఈ రాష్ట్రం డెవలప్మెంట్లో ఆయన చెరగన ముద్రేశారు. అంతేకాకుండా హైదరాబాద్ ప్రాంతంలో ఒక ఐటీ పర్సన్ తీసుకొచ్చి, ఐటీ అంటే హైదరాబాద్ అంటే ఐటీ అనే స్థాయిలో తీసుకొచ్చి ఈరోజు సుమారు 3 లక్షల మంది ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారంటే సంవత్సరానికి 3 లక్షల కోట్ల రూపాయలు ఐటీ ఉత్పత్తులు హైదరాబాద్ నుంచి ప్రపంచం నలుమూలకి వెళ్తాని అంటే దానికి మూల పురుషుడు చంద్రబాబు అనేది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదైతే యథార్థ సత్యం. ఇవాళ సైబరాబాద్ వచ్చిందంటే అది మరో న్యూయార్క్ లాగాను, మరో చికాగో లాగాను, మరో కాలిఫోర్నియా లాగాను ఉందనేది ఈ సందర్భంగా చూసినంత కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. అంతేకాకుండా ప్రతి గ్రామం నుంచి సుమారు 10 నుంచి 25 మంది పిల్లలు, దిగువ మధ్యతరగతి పిల్లలు ఆ
అమెరికా సాఫ్ట్వేర్ ద్వారా చదువుకుని సాఫ్ట్వేర్ ద్వారా అమెరికా వెళ్ళి ఉద్యోగాలు చేసి వాళ్ళ కుటుంబాల యొక్క ఆర్థిక పరిస్థితిని కూడా మార్చారు అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఐటీ విప్లవం, ఐటీ రివల్యూషన్ ద్వారానే అది సాధ్యపడింది అనేది గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అనేది ఈ సందర్భంగా మీడియా ద్వారా మీకు తెలియపరుస్తుంది. అంతేకాకుండా 95 ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి 2004 వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని ముఖ్యమంత్రిగా సుపరిపాలన అందించారు. ఆ రోజుల్లోనే ఐటీ కూడా బాగా డెవలప్ చేసి సైబరాబాద్ సిటీని ఏర్పాటు చేయడం కానీ, ఐటీని అభివృద్ధి చేయడం కానీ, హైదరాబాద్ నగరంలో ఫ్లైఓవర్లు కానీ, పార్కులు కానీ, రోడ్లు కానీ, మంచినీటి సౌకర్యాలు కానీ ఇవన్నీ కూడా విస్తృతంగా డెవలప్ చేసి హైదరాబాద్ ప్రపంచ పట్టణంలోనే హైదరాబాద్ మహానగరంగా చేసింది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, అవుటర్ రింగ్ రోడ్ కానీ, ఆయన మెట్రో రైలు కానీ అవన్నీ కూడా ఆయన హయాంలోనే పనులు ప్రారంభమయ్యాయి. ఆయన సూచనలు, ఆయన సలహాలతోనే ఇవన్నీ కూడా హైదరాబాద్కి వచ్చింది అనేది ఆంధ్ర ప్రజలందరికీ, తెలుగు ప్రజలందరికీ కూడా తెలుసు. ఇకపోతే 2004 నుంచి 2014 వరకు కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం 10 సంవత్సరాల పాటు. ఆ రోజు అపోజిషన్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ఒడిదుడుకులు పడి తెలుగుదేశం పార్టీని కాపాడుకుంటూ వచ్చారు. అనేక సందర్భాలు 14 సంవత్సరంలో తెలంగాణ ఆంధ్రగా విడిపోవటం, ఉద్యమం రావడం, ఆ టైంలో కూడా తెలుగుదేశం పార్టీని ఒక కవచంలాగా ఆయన కాపాడుకుంటూ వచ్చారు. 14లో విభజిత ఆంధ్రప్రదేశ్కి మళ్ళా ముఖ్యమంత్రిగా సుపరిపాలన అందించడం మొదలెట్టారు. రాజధాని రాష్ట్రానికి అమరావతి రాష్ట్రంగా ఒక పిలిపిస్తే ఆయన రైతులంతా కూడా 33,000 ఎకరాలు రాష్ట్రం కోసం ప్రభుత్వానికి ఇచ్చారు. ఇది డెవలప్మెంట్ మీద 33,000 ఎకరాలు రాజధాని లేని రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్కి రైతులంతా కూడా, అమరావతి పరివార ప్రాంత రైతులంతా కూడా స్వచ్ఛందంగా ఇచ్చారంటే మరి చంద్రబాబు నాయుడు విజన్ మీద వాళ్ళకున్న నమ్మకం. ఇక్కడ ఒక మాట చెప్పాలి, చంద్రబాబు నాయుడు ఒక అందగాడు కాదు, ఒక వాక్చాతుర్యం ఉన్న వ్యక్తి కాదు, ఒక నటుడు కాదు, ఒక సినిమా యాక్టర్ కాదు. అలాంటి చంద్రబాబు నాయుడు ప్రజల్లో మనసులు దోచాడంటే అటు తెలంగాణలో కానీ, ఇటు ఆంధ్రాలో కానీ ఒక గుడ్ అడ్మినిస్ట్రేటర్గా, ఒక గుడ్ పరిపాలకుడుగా ఆయన పరిపాలన దక్షతే ఆయన పనితనాన్ని ప్రజలు గుర్తించారు. అందుకే ప్రజల్లో కూడా ఈరోజు 4వ ముఖ్యమంత్రి అయినా సరే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా నిలబెట్టారంటే దానికి కారణం ఆయన అడ్మినిస్ట్రేషన్, ఆయన పరిపాలన దక్షత, ఆయన పట్టుదల. దానివల్ల ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్ళా తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు. 14 పొందిన తర్వాత ఆ రోజు రాష్ట్రానికి రాజధాని లేని సందర్భంలో కూడా 14 అమరావతి రైతుల దగ్గర భూములు తీసుకుని రాజధాని శంకుస్థాపన చేసి రాజధాని పనులు ప్రారంభించారు. హైకోర్టు భవన నిర్మాణం చేశారు, సచివాలయ భవనాలు నిర్మించారు, క్వార్టర్స్ నిర్మించారు, ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న తరుణంలో అంతేకాకుండా పోలవరం లాంటి ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న ప్రాజెక్టు కూడా 72% ప్రాజెక్టు కూడా ఆయన 14-19 మధ్యలోనే దాన్ని చేపట్టి 72% పని కూడా చేయడం అనేది జరిగింది అనేది మనందరికీ కూడా తెలుసు. అయితే 19లో అనూహ్యంగా ఒక్క ఛాన్స్ పేరుతో వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ పేరుతో వచ్చి రాష్ట్రం మొత్తం తిరిగి నాకు ఒకసారి అవకాశం ఉండి ఈ రాష్ట్రాన్ని తండ్రి కన్నా బాగా పరిపాలన చేస్తారని చెప్పి ఆయన చెప్పడంతో ప్రజలు నమ్మి ఆయన ఓటేశారు. ఎంత 151 సీట్లు అధికారం ఇచ్చి ఆయనకి అధికారం అప్పచెప్తే ఆయన చేసిన పనులకి అదే స్పీడ్గా బంతి గోడకేసుకుంటే ఎంత స్పీడ్గా వెనక్కి వస్తుందో, ఎంత 151 సీట్లు ఎంత స్పీడ్గా ఆయన అధికారంలోకి వచ్చాడు, అదే స్పీడ్గా 164 సీట్లతో మళ్ళా ఆయన అధికారం కోల్పోయాడు. 164 సీట్లు తెలుగుదేశం పార్టీ కూటమి వచ్చినాయంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉందో ప్రజలు చెప్పకనే వాళ్ళ తీర్పు ద్వారా చెప్పారు. ఈ సందర్భంగా ఒక విషయం చెప్పక తప్పదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారిని ఆధారాలు లేని స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన అరెస్ట్ చేసి జిఎస్టీ కట్టలేదు పలానా కంపెనీ వాళ్ళని చెప్పి దానికి ఆయన కిక్ బ్రో ఉందని చెప్పి ఆయన డబ్బు 100 కోట్ల డబ్బు లంచం ఆయనకు అందిందని చెప్పి ఆ ఆధారాలు లేని ఆరోపణతో ఆయన అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రపంచం ఒకసారిగా ఉలిక్కిపడింది ఈ చర్య వల్ల, జగన్ చర్యల వల్ల. దానికి జగన్ భారీ మూల్యం చెల్లించున్నాడు. ప్రజలు నమ్మల. జగన్ చేసిన ఆరోపణలు కానీ
చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం కానీ ప్రజలు జీర్ణించుకోలేకపోయారు, నమ్మలేదు. అందుకే చంద్రబాబు నాయుడిని అన్నిసార్లు 3 సార్లు ముఖ్యమంత్రి, నాటికి 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు కలుసుకుంటే దేశంలో ముఖ్యమంత్రులు ఎంతోమంది లక్షల వేల కోట్లు డబ్బు సంపాదించింది. వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళు కానీ మనందరం కూడా చూసాం వాళ్ళందరినీ. అలాంటి పరిస్థితి ఆయన 3 సార్లు ముఖ్యమంత్రి అయితే 100 కోట్లు కక్కుతు పడాల్సిన పరిస్థితి ఆయన ఉందని ప్రజలు అనుకోవాలి, ప్రజలు కూడా నమ్మల. జగన్ పెట్టిన ఫాల్స్ కేసు వలన అదే కేసులో తెలుగుదేశం పార్టీ కూడా కన్సాలిడేట్ అయ్యి కార్యకర్తలందరూ పట్టుదలతో పనిచేసి దేశ విదేశాల్లో ఉన్న చంద్రబాబు నాయుడు సంస్కరణల ద్వారా లబ్ధి పొందిన యువతంతా కూడా అమెరికా, ఆస్ట్రేలియా, లండన్ అనేక దేశాల్లో ఉన్న ఐటీ టెక్స్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఎలక్షన్స్లో టీడీపీకి సపోర్ట్గా పనిచేసి మళ్ళా 24లో చంద్రబాబు నాయుడు అధికారంలో రావడానికి వారంతా కూడా కృషి చేశారు. దీనికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఆయన ఆధారాలు ఆయన కేసుల్లో పెట్టి ఆయన ఇరికించి ఆయన జైల్లో పెడతాం అనేది జగన్మోహన్ రెడ్డి చేసిన పెద్ద బ్లండర్ మిస్టేక్గా చరిత్ర చెబుతా ఉంటుంది ఎప్పటికైనా. అంతేకాకుండా విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి పరిశ్రమలు లేవు, రాజధాని లేదు, నీటి వనరులు అంతంత మాత్రంగా ఉన్న రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత యువతకి ఉపాధి కల్పించాలంటే ఇక్కడ పరిశ్రమలు స్థాపించాలి అనే ఉద్దేశంతోనే శ్రీ సిటీ అభివృద్ధి చేయడం కానీ, కేఆర్ఎన్ పరిశ్రమని అనంతపూర్లో నీళ్లు లేని అనంతపురానికి కేఆర్ఎన్ పరిశ్రమ తీసుకొచ్చి వేల మందికి ఉద్యోగాల కల్పనలో కానీ ఆయన చేసిన కృషి ఎంతైనా చెప్పుకోదగ్గ అంశం. దానివల్ల ఆంధ్ర రాష్ట్రంలో తర్వాత కొన్ని పరిశ్రమలు తీసుకొస్తే కూడా ఈ వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాటన్నింటినీ ఉంటే ఉండండి పోతే పండు అని అనడంతో అమర్రాజా బ్యాటరీస్ కానీ లేకపోతే అనేక కంపెనీలు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి తరలి వెళ్ళిపోయి మనందరం కూడా చూసాము. అలాంటి పరిస్థితుల్లో మళ్ళా తిరిగి చంద్రబాబు నాయుడు గారు ఆ పరిశ్రమలన్నింటినీ కూడా ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి వాటన్నింటినీ కూడా వాళ్ళకి భద్రత కల్పించి వాళ్ళందరినీ కూడా చట్ట ప్రకారం అన్నింటినీ కూడా భద్రత కల్పించి మళ్ళా యువతికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఆయన ముందుకు వేస్తున్నట్టు మనకు వారి చర్యల ద్వారా తెలుస్తూ ఉంది. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు నేటికి సెప్టెంబర్ 1, 24వ సంవత్సరానికి 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా తొలిసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టే ఈ సందర్భంగా వారు ఈ 4వసారి ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రానికి పోలవరం, అమరావతి ఈ 2 కార్యక్రమాలు తన హయాంలో కంప్లీట్ చేయాలని కొత్త లక్ష్యంతో ఉన్నారని చెప్పేది. అంతేకాకుండా వారు ఇచ్చిన హామీల ప్రకారం పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తున్నారు, అన్నా క్యాంటీన్లు తెరిచారు. అదేవిధంగా అన్ని కార్యక్రమాలు కూడా సంక్షేమ కార్యక్రమాలని దాంతోపాటు అభివృద్ధిని కూడా సైమల్టేనియస్గా నడిపిస్తూ ఆంధ్రప్రదేశ్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తారని ఆయనకి ఆ భగవంతుడు ఆయుర్వేదం ప్రసాదించాలని కూడా మేము మీ ద్వారా, నా ద్వారా, మా ఛానల్ ద్వారా కూడా కోరుకుంటూ ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.